ఉపకారపూర్వకంగా మాకు వర్ణించి చెప్పవలసింది. భస్మమాహాత్మ్యము, రుద్రాక్ష మహాత్మ్యము, ఉత్తమమైనటువంటి నామమాహాత్మ్యము, ఈ మూడింటిని కూడా మీరు పరమ ప్రసన్నులై ఈ మూడింటి విషయాలను మాకు ప్రతిపాదించవలసింది. మా యొక్క హృదయానికి ఆనందాన్ని కలుగజేయవలసింది. వారంటున్నాను, ఓ మహర్షులారా, మీరు మంచి ప్రశ్నలు అడిగారు. సమస్త లోకాల హితాన్ని కలిగేటువంటి ప్రశ్నలు మీరు అడిగారు. కాబట్టి మీరు మహాధన్యుడు, పవిత్రుడు. మీరు కులానికే ఒక భూషణం, మీరు అలంకారం. మీరు సాధుకృష్ణం భవద్భక్త లోకానాం హితకారకం భవంతు మహాధన్య పవిత్రాత్మభూషణ ఏతాం దైవ శివస్థాక్షాం దైవతం భగవంతువం సదా శివకథాలోకే వల్లభా భవతాం సదా ते धन्याच्छकृतार्थसफलं देहधारणं उद्धरञ्जुकुलं तेषां येशिमो लोपादते शिवनां मुखे यस्य सदा शिवशिवेदि च पापान्यस्पृशन्ते वा कृतिराङ्गारकं यथा. ఏ విధంగానైతే ఈ సంసారంలో కళ్యాణాన్ని కలిగించేటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి దేవతా స్వరూపం భగవంతుడైనటువంటి శివుడు. శివుడు ఎవరికైతే ఆరాధ్యంగా ఉన్నాడో, ఎవరైతే అందరికీ శివ కథ ఎవరికైతే ఇష్టం అనిపిస్తున్నదో, కాబట్టి అటువంటి శివకథను నేను చెప్తున్నాను. ఈ సంసారంలో కళ్యాణాన్ని ప్రసాదించేటువంటి పరమ దేవస్వరూపమైనటువంటి భగవంతుడు ఎవరికైతే ఆరాధ్య దైవమో, అటువంటి ఆరాధ్య దైవమైనటువంటి శివుని యొక్క కథ అత్యంత ప్రియమైనటువంటిది. వారు నిజంగా ధన్యుడు, కృతార్థుడు. వారి యొక్క శరీరధారణం కూడా సఫలమైనటువంటిది. కాబట్టి వాళ్ళు కులాన్నే ఉద్ధరిస్తున్నారు. ఎవరైతే శివుని ఉపాసిస్తున్నారో వాళ్ళు కులాన్నే ఉద్ధరించినట్టు. కాబట్టి శివోపాసన మానకూడదు. ఎవరి ముఖంలో శివనామం ఎప్పుడు స్మరించబడుతున్నదో, ఎవరి ముఖంలో శివ అనేటువంటి నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తున్నారో, పాపం అనేటువంటిది వారిని తాకదు. ఏ విధంగానైతే ఖదిర వృక్షం ఉంటుందట, ఖదిర వృక్షం యొక్క అగ్నికణాలు, పట్టుకోవడానికి ఎవరు సాహసం చేయరు. ఏ ప్రాణి కూడా సాహసం చేయరు. అదేవిధంగా ఈ పాపాలు మనం కలగడానికి సాహసం చేయరు. ఎవరైతే శివనామాన్ని ఉచ్చరిస్తున్నారో వారిని ఖదిర వృక్షం యొక్క నిప్పు కణిక ఏ విధంగా తాకడానికి ఎవరు సాహసించారో, అదేవిధంగా శివనామాన్ని ఉచ్చరించే వ్యక్తిని ఇవి సాహసించవు, పాపములు సాహసించవు. శ్రీ శివాయ నమస్తుభ్యం భారతేజదాం పావనం తీర్థం సర్వపాపవినాశనం. శివ 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 శ్రీ శివాయ నమస్తుభ్యం, లేకుంటే శివ శివ శ్రీ శివ అనే అనేటువంటిది ఎవరి ముఖం నుంచి ఉచ్చరించబడుతుందో వారి యొక్క ముఖం సమస్త పాపములను నశింపజేసేటువంటి తీర్థంగా మనం భావించాలి. ఏ మానవుడైతే ప్రసన్న హృదయంతో ఆ ముఖాన్ని దర్శిస్తాడో ఆ విధంగా తీర్థం సేవించినటువంటి ఫలాన్ని పొందుతున్నాడు. ఏ మానవుడు ప్రసన్నపూర్వకంగా ఈ శివనామాన్ని ఉచ్చరించేటువంటి ముఖాన్ని దర్శిస్తాడో వారికి నిశ్చయంగా తీర్థాలను సేవించినటువంటి ఫలం కలుగుతున్నది. తన్ముఖం విగ్రహాయో వై పశ్యతి ప్రీతిమనందరాతిథ్యజన్యం ఫలం దృష్టి భవతి సంస్థితం యత్రయం సదాదిత్యే ఏతత్ సుఖధనం విజాతస్య దర్శనమాత్రేణ వేణీ స్నానఫలం శివనామ విభూతిశ్చ తథా రుద్రాక్షైవ చ ఏతత్రయం మహాపుణ్యం త్రివేణీ సదృశం సుఖం. ఓ బ్రాహ్మణారా, ఓ మహర్షులారా, శివనామ తర్వాత విభూతి, రుద్రాక్ష, ఈ మూడు కూడా త్రివేణి సంగమంతో సమానమైనటువంటివి. శివనామము, విభూతి, రుద్రాక్ష, ఈ మూడు త్రివేణి సంగమంతో సమానమైనటువంటివి. కాబట్టి
శుభకరమైనటువంటి వస్తువులు. వాటిని దర్శించినంత మాత్రం చేతనే మానవుడికి త్రివేణి స్నానం చేసినటువంటి ప్రయాగరాజులో త్రివేణి గంగా యమున సరస్వతి సంగమ స్నానం చేసినటువంటి ఫలాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఎవరి శరీరం పైన భస్మ, రుద్రాక్ష, ముఖంలో శివనామం ఈ మూడు ఉన్నవో వాడు సంసారంలో చాలా దుర్లభమైనటువంటి వాడు. వాడి యొక్క దర్శనమే దుర్లభం. ఈ మూడు ఉండాలి, భస్మం ఉండాలి, రుద్రాక్ష ఉండాలి, ముఖంలో శివనామం ఉండాలి. కాబట్టి వినిపిస్తుందా? తద్దర్శనం తథావేణి నోభయోరంతరం ఏవం యో అవిధానాత్ సపాపిష్ఠోరం. ఆ పుణ్యాత్మ యొక్క దర్శనం త్రివేణి సంగమ దర్శనంతో సమానం. భస్మ, రుద్రాక్ష తర్వాత శివనామాన్ని జపించేటువంటి ఆ త్రివేణి సంగమం ఏదైతే ఉన్నదో దీంట్లో అంతరం లేదు. ఈ త్రివేణి సంగమ స్నానంలో భస్మరుద్రాక్షను ధరించి శివనామం జపాన్ని చేసేటువంటి వాళ్ళు అంతరం లేదు. ఈ అంతరాన్ని అంతరం లేదని ఎవరైతే తెలుసుకుంటారో, అంతరం ఉన్నదని ఎవరైతే తెలుసుకుంటారో, అంతరం లేదు అంతరం ఉన్నదని అనుకునేవాడు మహాపాపుడు. కాబట్టి వాడు దర్శనం యథావేణి నోభయోరంతరం త్రివేణి సంగమ దర్శన స్నాన ఫలాన్ని మనం పొందుతున్నాము. ఎవరిని దర్శించినట్టయితే, ఎవరి శరీరం పైన భస్మం ఉన్నదో, ఎవరి మెడలో రుద్రాక్షమాల ఉన్నదో, ఎవరి ముఖం శివనామాన్ని ఉచ్చరిస్తున్నదో అటువంటి వ్యక్తుల యొక్క దర్శనం వల్ల త్రివేణి స్నానం లభిస్తుంది. ఎవరైతే ఈ విషయాన్ని వారు తెలుసుకునడానికి ఇష్టపడరో వారు పాపిష్ఠ మహాపాపులుగా చెప్పబడుతున్నారు. విభూతుర్యస్య నౌకాలే నాంగే రుద్రాక్షానం నాస్తి శివమయ్యవాణి కం చేయేత్ అధమం యథ. ఎవరి మస్తకం పైన విభూతి ఉండదో, ఎవరి యొక్క శరీరం పైన రుద్రాక్ష మాల ఉండదో, ఎవరి ముఖం శివనామాన్ని ఉచ్చరించదో వాడిని అధమ వ్యక్తిగా భావించి వాడిని దూరంగా మనం వదిలిపెట్టవలే. శైవం నామ యథాగంగా విభూతి యమునామత రుద్రాక్షం విషిదాపూర్త సర్వపాప వినాశి. భగవంతుని యొక్క శివనామం ఏదైతే ఉన్నదో అది గంగా, అదే గంగా. శివనామోచ్చారణనే గంగా. విభూతి అనేటువంటిది యమునా నది. శివనామోచ్చారణ గంగా నది. తర్వాత విభూతి యమునా నది. రుద్రాక్ష సరస్వతి నది. సరస్వతి ఒకసారి మా బావ చదివింది కానీ మళ్ళా ఇది ఆలోచించుకుంటే గుర్తొస్తులేదు. ఉన్నది రుద్రాక్షకు ఒక మహిమ ఉన్నది. శివుని యొక్క నామమే గంగాస్వరూపం. విభూతి ఏమో యమునా నది విభూతి స్వరూపం. ఆ రుద్రాక్ష ధారణ ఏదైతే ఉన్నదో అది సరస్వతి స్వరూపం. ఈ మూడు యొక్క సమాగమం ఏదైతే ఉన్నదో అది త్రివేణి సంగమం. అది సమస్త పాపాలను తొలగిస్తున్నది. శరీరేజ త్రయం ఫలం జగతో వేణికాయాస్త స్నానం ఫలం. ఇంకా ఎక్కువగా ఏం చెప్పాలి నేను? ఈ మూడు ఎవరి శరీరంలో ఉంటాయో, త్రిపుండ్రము, రుద్రాక్ష, శివనామం సంయుక్త రూపంగా ఎవరి యందు ఉంటాయో వారితో ఆ వ్యక్తిని తర్వాత త్రివేణి సంగమాన్ని మనం కాసులో దొరికినట్లయితే త్రివేణి సంగమ స్నాన ఫలం కంటే ఈ ఈ త్రిపుండ్ర ధారణ, రుద్రాక్ష ధారణ, శివనామోచ్చారణ చేసేటువంటి వ్యక్తి యొక్క ఫలమే ఎక్కువగా మనకు గోచరిస్తున్నది. అందువలన ఈ విధంగా ఒక త్రాసులో ఒక దిక్కేమో త్రివేణి గంగా యమున సరస్వతులు పెట్టడం, ఒక దిక్కు భస్మ, రుద్రాక్ష, శివనామాన్ని పెట్టినట్టయితే ఈ రెండింటిలో ఏదైతే శివనామం, భస్మ, రుద్రాక్ష ఉన్నటువంటి త్రాసు పైకి వెళుతున్నది. కాబట్టి విద్వాంసులకు ఈ మూడింటిని కూడా ఎల్లప్పుడూ శరీరం పైన ధరించవలే. ఏకతో వేణికాయ స్నానం చేయగల
ఆధారించున్నారు. అందువలన ఈ విద్వాంసులైనటువంటి వాళ్ళు ఈ మూడింటిని కూడా శరీరం పైన ధరించవలే. తద్దినం సమారభ్య బ్రహ్మవిష్ణుడి భార్యతే హృదయం దర్శనాత్ పాపహారకం. ఎప్పుడైతే ఈ మహాత్మ్యం తెలిసిందో అప్పటి నుంచి బ్రహ్మ విష్ణు మొదలైనటువంటి దేవతలు దర్శన మాత్రం చేతనే పాపాలు నశింపజేసేటువంటి రుద్రాక్ష శివనామాన్ని ధరిస్తున్నారట. రుద్రాక్ష పూజను ధరించి శివనామాన్ని ఉచ్చరిస్తున్నారు. ఈ ఫలం తెలిసిన తర్వాత బ్రహ్మవిష్ణాది దేవతలు కూడా ఈ యొక్క సమస్త పాపాలను హరించేటువంటి ఈ మూడింటిని ధరిస్తున్నారు. ఋషులంతా అడుగుతున్నారు, సూతుల వారిని అడుగుతున్నారు ఋషులంతా. ఓ సుబ్రత, భస్మ రుద్రాక్ష శివనామం వీటిని ధరించినట్టయితే నువ్వు ఈ భస్మ రుద్రాక్ష శివనామాన్ని ఉచ్చరించేటువంటి ఫలాన్ని నీవు మాకు చెప్పినావు. ఇంకా విశేష రూపంగా ఇంకా ఏదైనా ఉంటే చెప్పవలసింది. అప్పుడు సూతులవారు సమర్థమైనటువంటి ఋషులకు చెప్తున్నారు. సూతులవారు అంటున్నారు, జ్ఞానులలో శ్రేష్ఠుడైనటువంటి శివభక్తులారా, ఓ శివభక్తులైనటువంటి ఋషి పుంగవులారా, ఓ విప్రులారా, మీరు ఈ ఇంకా రుద్రాక్ష భస్మ శివనామం యొక్క మహాత్మ్యాన్ని మీరు విన్నారు. కాబట్టి శాస్త్రములలో, పురాణములలో, స్మృతులలో ఈ యొక్క మహాత్మ్యం చాలా గూఢంగా చెప్పబడింది. చాలా రహస్యంగా శాస్త్రములు, పురాణములు, స్మృతులు అన్నీ కూడా, వేదములు, తర్వాత స్మృతులు ఈ యొక్క రుద్రాక్ష ఈ మూడింటి యొక్క మహాత్మ్యాన్ని చాలా వర్ణించినవి. అవన్నీ రహస్యంగా ఉన్నవి. కాబట్టి నేను ఈ సమయంలో మీ యందు ప్రేమతో, మీ యందు స్నేహంతో, మీ యందు ఆదరంతో ఈ యొక్క విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణులారా, ఈ యొక్క మూడింటి యొక్క మహాత్మ్యాన్ని, సతసద్విలక్షణం, ఇది సత్తు, ఇది అసత్తు, ఇది మంచి, ఇది చెడు అనేటువంటి తేడాను తెలుసుకునేటువంటి మహేశ్వరుడు తప్ప దీని యొక్క మహాత్మ్యాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఈ బ్రహ్మాండంలో ఏది ఉన్నదో ఆ సర్వస్వాన్ని కేవలం మహేశ్వరుడే తెలుసుకోగలుగుతాడు. సర్వం మహేశ్వరాధీనం. మహేశ్వరునికి తెలియని లేదు. సర్వజ్ఞుడు మహేశ్వరుడు. కాబట్టి ఓ విష్ణులారా, నేను శ్రద్ధతో, శ్రద్ధాభక్తులను కలిగి సంక్షేపంగా భగవన్నామం యొక్క మహిమను కొంత వర్ణించదలుచుకున్నాను. మీరు దాన్ని ప్రేమపూర్వకంగా వినవలసింది. ఈ నామం యొక్క మహాత్మ్యం సమస్త పాపములను హరింపజేస్తుంది. పాపములను హరింపజేయడంలో సర్వోత్తమైనటువంటి సాధనము. కాబట్టి శివేతి నామ దావాగ్నే మహాపాతక పర్వత భస్మీభవన్ జనాయాస సత్యం సత్యం న సంశయ. శివ అనేటువంటి నామం చేత, శివేతి నామ దావాగ్నే, శివ అనేటువంటి వారు చెప్పినటువంటి దావాగ్ని, ఆ దావాగ్ని వలన ఏమవుతున్నది అంటే యుద్ధాన్ని మహాపాతక పర్వతములు కూడా భస్మీభవంతి, భస్మంగా అవుతున్నాయి. శివనామం యొక్క ఉచ్చారణ చేత దావానలంగా ఉన్నటువంటి, దావానం అంటే కాల్చిస్తూ అరణ్యాలనే కాల్చేస్తుంది. అరణ్యాల్లో ఒక్కొక్కసారి చూస్తుంటాం, చెట్లన్నీ వరుసగా కాలిపోతుంటాయి. భయంకరమైన కాల్చిస్తూ అది మహాపాతక రూపంగా దాన్ని వర్ణించారు. మహాపాతక రూపమైనటువంటి పర్వతాన్ని ఈ నామరూపమైనటువంటి దావానలం కాల్చేస్తుంది. శివనామం అనేటువంటి దావానం కాల్చిస్తు లాంటిది, అంటే అగ్ని. ఇది దేన్ని కాల్చుతుంది? మహాపాతకమైనటువంటి పర్వతాలను భస్మం చేస్తుంది. ఇది సత్యం సత్యం సత్యం, ఇందులో సంశయం లేదు. పర్వతాకారంగా ఉంటుంది పాపం కానీ దుఃఖాన్ని జన్మగా
శివనామైకలక్ష్యాన్ని నాణ్యలక్ష్యాన్ని సర్వత ఓ సన్నక పాపమూలమైనటువంటి అనేక ప్రకారమైన దుఃఖములను కూడా పాపములే. మనం దుఃఖాలను అనుభవిస్తున్నామంటే పాపాలను మనం చేసి ఉంటాము. ఆ పాపం చేసి ఉంటాం కాబట్టి మనకు దుఃఖం సంక్రమించింది. కాబట్టి ఆ ఒక్క ఏకమాత్రమైనటువంటి శివనామం భగవన్నామం చేత ఇది నష్టమవుతున్నది. ఏది నష్టమవుతున్నది? అనేక ప్రకారమైన దుఃఖాలు నష్టమవుతున్నవి. ఇంకా అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి. సాధనలలో సంపూర్ణమైనటువంటి యత్నం చేసినప్పటికీ సంపూర్ణంగా ఆ కష్టములు నశించడం లేదు. ఇంకా వేరే సాధనాలు ఎన్నో ఉన్నవి. అటువంటి సాధనాలు మనం చేసినప్పటికీ మనం పర్వతంలాగా చేసినటువంటి పాపాలను నశింపజేసుకోలేము. కొన్ని మాత్రమే నశింపగలవు, కానీ ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి. సవైదిక సపుణ్యాత్మ సపుణ్యస్వ సుఖోమత శివనామ జపాసక్తు యోనిత్యం భీమ. ఏ మానవుడైతే భూతలం పైన శివుని యొక్క నామాన్ని జపిస్తున్నాడో, ఎవరైతే వేదాలను పఠిస్తున్నాడో వాడు నిజంగా వేదాలను తెలుసుకున్నటువంటి వాడు, శివనామాన్ని సదా జపించేటువంటి వాడు పుణ్యాత్మ, ధన్యవాదానికి వాడు యోగ్యుడు. కాబట్టి అటువంటి వాడిని మనం విద్వాంసుడిగా మనం తెలుసుకోవాలి. భవంతి వివిధా ధర్మ శేషాం సత్య కరోన్ముఖ ఏషాం భవతి విశ్వాస శివనామ జపేము. ఏ ఓ మహామునే శివనకాది మహర్షులకు శుక్రవారు చెప్తున్నారు. ఓ మహామునే, ఎవరు శివనామాన్ని శివనామ జపం నుండి విశ్వాసం కలిగి ఉన్నారో ఆయన ద్వారా ఆచరించబడినటువంటి అనేక ప్రకారాలైన ధర్మం తత్కాలంలోనే ఫలాన్ని ప్రసాదించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి తత్కాలంలోనే ఫలాన్ని ప్రసాదించేటువంటి శివనామాన్ని మీరు ఉచ్చరించి భరించండి. ఓ మహర్షే, ఒక మహర్షే, ఎవరైతే శివనామాన్ని జపిస్తున్నారో, ఎవరి శివనామ జపం ద్వారా ఎన్ని పాపములు నష్టమవుతున్నదో అన్ని పాపములు ప్రపంచం ఈ భూమి పైన మానవులు ఎవరు చేయలేరు. ఆతగాని వినశ్యంతి యావంతి శివనామత. ఎన్ని పాపములైన పర్వత సదృశమైనటువంటి పాపములు శివనామంతో భస్మమవుతున్నవి. కాబట్టి అన్ని పాపాలను మనం చేయలేము. ఈ ప్రపంచంలో ఈ శివనామంతో నష్టమయ్యేటువంటి పాపాలు ఎన్ని ఉన్నావో అన్ని మనం చేయలేము. ప్రతి పాపాన్ని శివనామం నశింపజేస్తుంది. మానవుడు ఎన్ని పాపాలు చేసినా శివనామం అనేటువంటిది దాన్ని తొలగిస్తున్నది. బ్రహ్మహత్యాది పాపానాం రాశి శివనామం ఉచ్చరించినంత మాత్రాన తొందరగా నష్టమైపోతున్నది. బ్రహ్మహత్యములైనటువంటి అనేక పాపముల యొక్క రాసులు కూడా శివనామం ఉచ్చారణ చేత తొందరగానే నశిస్తున్నది. శివనామ హరిం ప్రాప్తి సంసారాభ్యం తరంతి సంసారముల పాపాన్ని కాని నష్టం చేస్తుంది. ఎవరైతే శివనామ రూపమైనటువంటి పడవను ఎక్కి సంసారం అనే సముద్రాన్ని దాటుతారో వారు జన్మ మరణ రూపమైనటువంటి సంసారం యొక్క మూలభూతమైనటువంటి సమస్త పాపముల నుంచి తొలగిపోతున్నారు. సమస్త పాపాలే మూలం సంసారానికి. జన్మ మరణాలకు కూడా సమస్త పాపములే కారణం. అటువంటి సమస్త పాపములు కారణమైనటువంటి జనన మరణ చక్రం నుండి తొలగిపోతున్నారు. వారికి ముక్తి లభిస్తున్నది. సంసారమైనటువంటి మూలభూతమైనటువంటి పాతక రూపమైనటువంటి వృక్షం సంసారానికి మూలభూతం ఏది? పాతక రూపమైనటువంటి వృక్షం, చెట్టు. అటువంటి ఆ చెట్టును శివనామ రూపమైనటువంటి గుడ్డలి చేత నశిస్తున్నది. సంసారానికి మూలభూతమైన మహాపాతక రూపమైనటువంటి వృక్షము శివనామ రూపమైనటువంటి గుడ్డలి చేత నశిస్తున్నది. ఎవరైతే పాపరూపమైనటువంటి పాపరూపమైన దావాలను చేత ఎవరైతే పీడించబడుతున్నారో అటువంటి వ్యక్తి
శివనామ రూపమైనటువంటి అమృతాన్ని పానం చేయవలే. దాన్ని ఎంతో అనుభవిస్తున్నారు. ఇంకా వారికి ఇంకా శాంతి దొరకడం. శివనామం అనేటువంటి శివనామాన్ని అటువంటి వ్యక్తులకు ఎవరైతే శివనామైనటువంటి అమృత వృష్టి శివనామ రూపమైనటువంటి అమృత వర్షకాలంలో ఎవరైతే సంసార దావాన్ని ఉన్నప్పటికీ ఆ శోకమైనటువంటి వారు పొందలేరు. ఆ శోకాన్ని వారు పొందలేరు. రూపమైనటువంటి అమృత యొక్క కాలంలో అటువంటి ఆకలు. కాబట్టి ఏ మహాత్ములకైతే తమ మనస్సులలో శివనామం ఎక్కువ శ్రద్ధ ఉందో వాళ్ళకు మాత్రం తప్పకుండా మానవుగా తప్పకుండా ముక్తిని పొందుతారు. శివనాంని మహద్భక్తి జాతాయేషాం మహాత్మన, ఎవరికైతే ఆ శివనామం నందు గొప్పనైనటువంటి భక్తి కలుగుతుందో అద్విధానాంతో సహసా ముక్తి భవతి సర్వదా. అటువంటి మహాత్ములకు ముక్తి అనేటువంటిది సహసా తొందరగానే కలుగుతుంది. అనేక జన్మసిరి అయిన తపస్తత్వం మునీశ్వర శివనామి భవేద్భక్తి సర్వపాపాపహారి. మునీశ్వరులారా, అనేక జన్మలైన తపస్సు చేసి ఉన్నారో అటువంటి వ్యక్తికే శివనామ కోటి శివే శివగీత. కోటి జన్మలలో మనం సంపాదించిన పుణ్యం ఉంటేనే భక్తి కలుగుతుంది అన్నారు. ఇక్కడ కూడా అంటున్నాడు, అనేక జన్మలలో తపస్సు చేసినటువంటి కారణంగా శివనామం పైన మీకు భక్తి కలుగుతుంది. అది సమస్త పాపమును నశింపజేస్తుంది. యస్య అసాధారణీషు నామ్ని భక్తి అఖండిత తస్యైవ మోక్షత్వాలు నాణ్యస్యేతి మతిర్మ. ఎవరి మనస్సు యందు భగవంతుడైనటువంటి శివుని యొక్క నామము ఎప్పుడు ఉచ్చరించబడుతున్నదో ఖండితం కాకుండా మధ్యలో విఘ్నం కాకుండా ఎల్లప్పుడూ ఎవరైతే ఉచ్చరిస్తున్నారో అది అసాధారణమైనటువంటి భక్తిని కలిగిస్తున్నది. ఆ భక్తి ద్వారా మోక్షం సులభమవుతున్నది. ఇది నా యొక్క అభిప్రాయం అని చెప్పి శుకుల వారు చెప్తున్నారు. శుక్వాది అనేక పాపాన్ని శివనామ జపాదన సర్వపాపములను ఎవరైతే అనేక పాపములను చేసి కూడా శివుని యొక్క నామాన్ని ఆదరపూర్వకంగా ఉచ్చరించడంలో తమ మనస్సును లగ్నం చేస్తున్నారో అటువంటి వ్యక్తి సమస్త పాపం నుంచి కూడా ముక్తిని పొందుతున్నాడు. ఇందులో సంశయం లేదు. భవంతి భస్మసా వృక్షా దవదగ్ధా యథావని తథా భావంతి దగ్ధాన్ని పాపాన్ని శివనామంటారు. ఏ విధంగా వనంలో దావానలం చేత ఎన్నో వృక్షములు దగ్ధమైపోతుంటాయి. ఎన్నో వృక్షములు వనంలో బయలుదేరినటువంటి కాడు చుట్టూ లేదా వనంలో ఉన్నటువంటి అనేక వృక్షములు కాలిపోతుంటాయి. అదే ప్రకారంగా శివనామ రూపమైనటువంటి దావానలం చేత మన యొక్క పాపములు ఏవైతే ఉన్నాయో సమస్తమైన పాపములు భస్మమైపోతున్నవి, దగ్ధమైపోతున్నవి. నిత్యం భస్మభూతాంగా శివనామ జపాద సరస్యేవ సంసారం అఘోరం శౌనక. ఓ శౌనక మహర్షే, ఎవరి యొక్క శరీరం నిత్యము భస్మ ప్రకాశిస్తున్నదో, ఎవరైతే భస్మాన్ని రోజు పవిత్రమైన భస్మాన్ని లలాటం పైన, తర్వాత ఈ భుజస్కంధాల పైన, చేతుల పైన, శిరస్సు పైన, కాళ్ళ పైన ఎవరైతే ధరిస్తున్నారో, ఎవరైతే శివనామ జపాన్ని ఆదరంగా ఉచ్చరిస్తున్నారో అటువంటి వ్యక్తి ఘోరమైనటువంటి సంసార సాగరాన్ని దాటుతాడు. సంసార సాగరాన్ని
ఆయన తరిస్తాడు, సంసార సాగరం నుంచి తరింపబడతాడు. బ్రహ్మస్మరణ యొక్క బ్రాహ్మణాన్ని నలిప్యదే నరపాపై శివనాలు బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించడం, అనేక బ్రాహ్మణులను హత్య చేయడం, ఇటువంటి అకృత్యాలను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు భక్తి శ్రద్ధతో ఆదరపూర్వకంగా శివనామాన్ని జపించినట్లయితే వారి యొక్క చేసిన బ్రహ్మహత్య పాపము తొలగిపోతున్నది. అంటే వాడికి ఎటువంటి పాపము తగలడం లేదు, పాప విముక్తులవుతున్నాడు. బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించడం, బ్రాహ్మణులను చంపడం ఇత్యాది చెడు పనులను ఎవరైతే ఆచరిస్తున్నారో, నిజమైనటువంటి కర్మను ఎవరైతే చేస్తున్నారో అటువంటి వ్యక్తి కూడా భక్తి శ్రద్ధలు ఉండాలి. ఆదరపూర్వకంగా శివనామాన్ని ఉచ్చరిస్తే వారి పాపాలు తొలగిపోతున్నది. వివోక్య వేదానఖిలాన్ శివనామ జపపర సంసార కరణోపాయకి పూర్వైతే సంపూర్ణమైనటువంటి వేదాలను అధ్యయనం చేసి సంపూర్ణ వేదాలను చదివిన తర్వాత పూర్వవర్తి మహర్షులు మనకైతే పూర్వంగా ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి మహర్షులు ఒక నిశ్చయాన్ని చేశారు. భగవంతుడైనటువంటి శివుని యొక్క నామ జపం ఏదైతే ఉన్నదో అది సంసార సాగరాన్ని దాటిస్తుంది. సంసార సాగరం అనేటువంటి దాన్ని దాటించడంలో సర్వోత్తమైనటువంటి ఉపాయంగా చెప్పబడుతుంది. ఇది ఎవరు చెప్పారు? సంపూర్ణ వేదాలను అవలోకనం చేసినటువంటి మనకు పూర్వంలో ఉన్నటువంటి మహర్షులంతా ఒక నిశ్చయాన్ని చేశారట ఈ విధంగా. కాబట్టి ఓ మునులారా, ఇంకా ఎక్కువగా నేను చెప్పడం వల్ల లాభం లేదు, చాలా నేను చెప్పి ఉన్నాను. కాబట్టి నేను శివనామం యొక్క సర్వ పాపహరమైనటువంటి మహాత్మ్యాన్ని ఒకే శ్లోకంలో వర్ణిస్తున్నాను. ఓ మునిశ్రేష్ఠులారా, ఎక్కువగా నేను చెప్పడం వల్ల లాభం లేదు. కాబట్టి నేను శివనామం యొక్క సర్వ పాపహరమైనటువంటి మహాత్మ్యాన్ని ఒకే శ్లోకంలో నేను వర్ణిస్తున్నాను. పాపానాం హరణం శంభో నామ్న శక్తి యావతి శక్నోతి పాదకం తావత్ కర్తుం నాపి నరక క్వచిత్. భగవంతుని యొక్క శంకరుని యొక్క ఒక నామం ఏదైతే ఉన్నదో, ఒక నామంలో పాపాన్ని హరించేటువంటి ఎంత శక్తి ఉన్నదో, ఆ శక్తి ఏదైతే ఉన్నదో అన్ని పాతకములు మనుష్యుడు చేయలేడు. అంటే ఎన్ని పాపాలను మానవుడు చేసినప్పటికీ ఆ పాపాలను పోగొడుతున్నది. మానవుడు ఎన్ని పాపములు చేసినప్పటికీ శంకరుని యొక్క నామంలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. కాబట్టి శంకర నామాన్ని ఉచ్చరించడం వల్ల కలిగేటువంటి ఫలము అనంతములు. కాబట్టి అన్ని పాపాలు కూడా వీడు చేయలేడు, అన్ని పాపాలను కూడా పోగొడుతున్నది. అన్ని పాపాలు మనుష్యుడు ఎప్పుడు కూడా చేయలేడు. శంకరుని యొక్క నామోచ్చారణలో పాపాన్ని తీసేటువంటి ఎంత శక్తి ఉందా అంటే అంత శక్తి ఉంది. అటువంటి శక్తి వల్ల మానవుడు ఆ శక్తిని పెట్టుకొని ఎన్ని పాపాలు చేసినా నశిస్తున్నాయి. ప్రభావం చేసి మహాపాపయుతో ఉంది తథాకథా విజా దేశాసు మునే బహుపాపిని శివనామ ప్రభావేణ దేహే సద్గతి ఉత్తమా ఇత్యుక్తం ఓ ద్విజశ్రేష్ఠ నామమాహాత్మ్యం శృణుధ్వం భక్తమాహాత్మ్యం సర్వపావన పావన. ఓ నురారా, పూర్వకాలంలో మహాపాపి అయినటువంటి రాజు ఇంద్రద్యుమ్నుడు, మహాపాపి ఇంద్రద్యుమ్నుడు శివనామం యొక్క ప్రభావం చేత ఉత్తమమైనటువంటి సద్గతిని పొందినాడు. మహాపాపి ఇంద్రద్యుమ్నుడైనటువంటి మహారాజు శివనామం యొక్క ప్రభావం వల్ల సద్గతిని పొందినాడు. ఈ విధంగా ఒక బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణ యువతి ఎన్నో పాపాలను చేసి ఉన్నది, ఎన్నో లెక్కలేనటువంటి పాపాలను ఆచరించింది. అటువంటి ఆమె కూడా పేరు చెప్పలేదు. ఆమె కూడా శివనామం యొక్క ప్రభావం చేత ఉత్తమ గతిని పొందింది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, శివగారి మహర్షులారా, ఈ ప్రకారంగా నేను మీకు భగవన్నామం యొక్క ఉత్తమమైనటువంటి మహాత్మ్యాన్ని వినిపించడం జరిగింది. ఇప్పుడు నేను భస్మం యొక్క మహాత్మ్యాన్ని వినిపిస్తున్నాను.
అది సమస్త వస్తువులను పవిత్రం చేసేటువంటి భస్మం ఒక్కటే. అటువంటి శుభం భస్మమాహాత్మ్యం సర్వపావన పావన, అన్నిటినీ పావనం చేసేటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువును కూడా పావనం చేసేటువంటిది కేవలం భస్మ. కాబట్టి ఆ భస్మ మహాత్మ్యాన్ని నేను మీకు వినిపిస్తాను, వినవలసింది. మహాపురాణే ప్రథమాయాం విధాయాం సాక్షితానందే మహాత్మన్నాం త్రయోవింశోధ్యాయః చతుర్వింశోధ్యాయః. వివిధం సప్తసంప్రోక్తం సర్వమంగళనంతరం తత్ప్రకారం వక్షే సావధానదయాస్తు. శుభ మహర్షి చెప్తున్నాడు, శునకాది మహర్షులారా, భస్మ సంపూర్ణమైనటువంటి మంగళాన్ని ఇచ్చేటువంటి ఉత్తమమైనటువంటి సమస్త మంగళమును ప్రసాదించేటువంటి ఇంకా ఉత్తమమైనటువంటి ఈ భస్మం యొక్క రెండు భేదములు నేను చెప్తున్నాను. ఆ భేదాలను నేను వర్ణిస్తున్నాను. మీరు సావధానంగా ఆ భస్మం యొక్క విషయాన్ని వినవలసింది, భస్మ మహాత్మ్యాన్ని వినవలసింది. కాబట్టి ఆ రెండు భేదాలు నేను చెప్తున్నాను. ఒక భేదంలో మహాభస్మ అనేటువంటిది ఉంటుంది. మహాభస్మ రెండు భేదాల్లో ఒకటేమో మహాభస్మ, రెండవదేమో స్వల్పభస్మ. మహాభస్మకు అనేక భేదములు ఉన్నాయి. అది కూడా మూడు ప్రకారముగా చెప్పబడింది. శ్రౌతభస్మ, వార్తభస్మ, లౌకిక భస్మ. అది మహాభస్మ యొక్క మూడు రూపములు. స్వల్పభస్మ కూడా అనేక ప్రకారముగా చెప్పబడింది. కాబట్టి శ్రౌతము, స్మార్తము, ఇది కేవల శ్రౌతభస్మ, స్మార్తభస్మను కేవల ద్విజులే దాన్ని ఉపయోగిస్తుంటారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులే దాన్ని ఉపయోగించడంలో అర్హులు. ఏదైతే లౌకిక భస్మ చెప్పబడిందో అది ఇతరులైనటువంటి ఇతర జనం దాన్ని ఉపయోగంలో పెట్టుకోవచ్చు. మొదటి భస్మ మహాభస్మ, స్వల్పభస్మ. అది మహాభస్మ అనేక భేదములున్న అది మూడు ప్రకారముగా చెప్పబడింది. శ్రౌతభస్మ, స్మార్తభస్మ, లౌకిక భస్మ. స్వల్పభస్మ అనేక ప్రకారములుగా వర్ణించారు, కానీ అది చెప్పబడలేదు ఇక్కడ ఎన్ని ప్రకారాలు. శ్రౌతము, స్మార్తం అనే రెండు మహాభస్మంలో ఉన్నటువంటి భేదములు బ్రాహ్మణకు, ఈ మూడు వర్ణాల వాళ్ళకు యోగ్యమైనటువంటిది. మూడవ లౌకిక భస్మ అన్యవర్ణముల వారు కూడా దాన్ని ధరింపవచ్చు. శ్రేష్టమైనటువంటి మహర్షులు ఈ విధానాన్ని చెప్పి ఉన్నారు. బ్రాహ్మణులకు వైదిక మంత్రాన్ని ఉచ్చరిస్తూ భస్మను ధరించవలేవాడు. కారణం మంత్రత ప్రోక్తం విధానం నిపుణులు కేవలం ధారణం నిమేషాం మంత్రవతి. విజులకు మాత్రము వైదిక మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ధారణ చేయవలే. మిగతా వాళ్ళు మంత్రం లేకుండానే కేవలం భస్మం ధరించవచ్చు. ఏదైతే మనం ఆవు పేడతో చేసినటువంటి ఆవు పేడతో చేసినటువంటి పిడకలను కాల్చడం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి భస్మ ఆగ్నేయ భస్మ. అది ఆగ్నేయ భస్మగా చెప్పబడింది. అగ్నిహోత్రం నుంచి ఉత్పన్నమైంది కాబట్టి ఆ భస్మను మనము దాన్ని సంగ్రహించి పెట్టుకోవాలి. ఇక్కడైతే పిడికల ద్వారా మనం ఆ భస్మం తయారు చేస్తే ఆ భస్మ ఆగ్నేయ భస్మ, దాన్ని మనం సంగ్రహించి. ఇంకా కాకుండా యజ్ఞభస్మం ఒకటి ఉంటుంది. ఆ యజ్ఞభస్మం కూడా మనం త్రిపుండ ధారణంలో మనం దాన్ని గ్రహించాలి. జాబాలోపనిషత్తులో అగ్ని అనే మంత్రముల చేత 7 మంత్రముల చేత జలమిశ్రితమైనటువంటి భస్మను శరీరం పైన చల్లుకోవడం, శరీరం పైన రాసుకోవడం అనే విధానం చెప్పబడింది. ఇంకా మహర్షి అనేటువంటి జాబాలి అన్ని వర్ణాల వాళ్లకు, అన్ని ఆశ్రమాల వాళ్లకు మంత్రం చేత, మంత్రం లేకుండా కూడా ఆదరపూర్వకంగా భస్మం చెప్పే విధానాన్ని
ఆయన తెలియజేస్తున్నారు. భస్మం త్రిపుండం అంటారు. త్రిపుండం అని భస్మానికి పేరు. కాబట్టి సమస్తమైనటువంటి శరీరం యొక్క అవయవాల్లో సజల నీటితో కూడుకుని మనం పెట్టుకోవాలి. పెట్టుకోవాలి 3 రేఖలుగా దాన్ని ధరించాలి. కాబట్టి ఈ విధమైనటువంటి అనేక కార్యాలలో సమాజంలో ధరించడం పెట్టదు. ఈ యొక్క వదిలిపెట్టకూడదని చెప్తున్నది. భగవంతుడైన శివుడు విష్ణువు విష్ణునాదేవి ఉత్తమ తెలియకుండటం ఉమాదేవి ఆట లక్ష్మీనాథ అన్యైశ్చరిత. భగవంతుడైన శివుడు విష్ణువు త్రిపుండ్రాన్ని ధరించి ఉన్నారు. అన్య దేవతలు అన్య దేవీలు కూడా ఉమాదేవి లక్ష్మీదేవి వాణి వాళ్ళందరూ కూడా స్తుతించారు, వాళ్ళు పెట్టుకోవడాన్ని ప్రశంసించారు. కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణ సంకరమైన వాడు జాతి భక్తులు వీళ్ళందరూ ఆ భస్మను చూడడం విధానంగా భస్మను ధరించవచ్చు. చదువుకోవడం భస్మను చదువుకోవడం చేయవచ్చు. ఏ మానవులైతే శ్రద్ధాపూర్వకంగా శరీరంలో భస్మను ధరిస్తున్నారో త్రిపుండ ధారణ చేస్తున్నారో ఎవరైతే ఆచరించడం లేదో, ఏ మానవులైతే శ్రద్ధతో శరీరంలో భస్మం ధరించకుండా త్రిపుండాన్ని ధరించకుండా వారు ఉంటున్నారో వారిలో వర్ణాశ్రమ ధర్మాలు లోపించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వర్ణాశ్రమ ధర్మాలు లోపించినట్టుగా మనం తెలుసుకోవాలి. ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా శరీరంలో భస్మం ధరించరో త్రిపుండ్రాన్ని ధరించరో, ఇంకా భస్మం అనేక రకాలు చెప్పాడు కదా, ఉద్ఘూడనం చేసుకోవచ్చు, నీటితో భస్మం ధరించవచ్చు. కాబట్టి ధరించినటువంటి వ్యక్తులకు కొన్ని కోట్ల జన్మలైంది కూడా సంసారం నుండి వాడు ముక్తిని పొందలేడు. కాబట్టి వాళ్ళకు ముక్తి అనేటువంటిది సంసార బంధం నుంచి లభించదు. ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా శరీరంలో భస్మం ధరిస్తారో, త్రిపుండాన్ని ధరించి ఆచారాన్ని పాలిస్తారో, ఆచారాన్ని పరిపాలిస్తారో అటువంటి వ్యక్తి కొన్ని కోట్ల కల్పంలో కూడా శివజ్ఞానాన్ని వాడు పొందుతాడు. ఎవరైతే పరిపాలించారో కోట్ల జన్మల్లో కూడా వారికి శివజ్ఞానం కలగదు. వారిని ధరించరో త్రిపుండాన్ని ధరించరో ఆచారాలను పరిపాలించరో వారి కోటి కల్పాలలో కూడా శివజ్ఞాన ప్రాప్తి వారికి కలగదు. ఏ మానవుడైతే శ్రద్ధాపూర్వకంగా భస్మలేపనం త్రిపుండ ధారణం చేయడం లేదో వాడు మహాపాతకాలతో కూడుకున్నట్టుగా వాడిని సాధించాలి. వాడి వెంబడి అనేక పాపం వాడు కలిగి ఉంటాడు. కాబట్టి ఇది శాస్త్రం యొక్క నిశ్చయం. కాబట్టి ఏ మానవుడైతే శ్రద్ధాపూర్వకంగా భస్మోద్భూడాన్ని త్రిపుండ ధారణం ఎవరైతే చేయడం లేదో వాడు చేసినటువంటి ఆచరణ ఏదైతే ఉన్నదో విపరీతమైనటువంటి ఫలాలను వాడికి ప్రసాదిస్తుంది. వాడికి విపరీతమైన ఫలాలను ప్రసాదిస్తుంది. దీని ద్వారా మహాపాతకాలతో కూడుకున్నప్పటికీ మహాపాతకాలతో కూడుకొని సమస్త ప్రాణులను ఎవరైతే ద్వేషిస్తున్నారో, స్వయంగా మహాపాపి అయి ఇతర ప్రాణులను కూడా ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే త్రిపుండ ధారణం పైన భస్మోద్ధూరణం పైన ఎవరైతే అత్యధికమైనటువంటి ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటారో, ఎవరైతే ఆత్మజ్ఞాని
మనుషులు ఆత్మజ్ఞానమైన మనుషులు శివాగ్ని అంటే అగ్నిహోత్రం ఒక కార్యాన్ని చేసి సాయుధం జమనగ్ని అనే మంత్రం చేత ఆత్మను స్పర్శించి స్పర్శను చేస్తున్నాడు. వాడు సమస్త పాపాల నుండి ముక్తుడవుతున్నాడు. కాబట్టి ఏ మానవుడైతే 3 సంధ్యాకాలంలో రాత్రి మధ్యాహ్న సాయంకాల సంధ్యలలో తెల్లని భస్మను త్రిపుణంగా 3 రేఖలతో పెడుతున్నాడు, సమస్త పాపాల నుంచి ముక్తుడై శివ సాన్నిధ్యాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఏ వ్యక్తి భస్మను శిరస్సు పైన ధరిస్తున్నాడో వాడు అనాదిభూతమైనటువంటి లోకాలను పొంది అమరుడవుతున్నాడు. అనేక ప్రాక్తమైన పుణ్యలోకాలను చేరుతున్నాడు. తినడం కాకుండా నీచమైన కర్మలు చేయడం, ఆవులను పాలించడం, బంగారాన్ని బయలుదేరాడు. అనంతమైన పాపాలు ముక్తిని పొందుతున్నాడు. ఆత్మధారణ చేసే వ్యక్తి భగవంతుడైన శివుని యొక్క అసహించేటువంటి శివ నింద వ్యక్తులు శివభక్తులను ప్రాయశ్చిత్తం చేసినప్పటికీ వారు ఉండలేరు. నిందాది శివ ప్రాయశ్చిత్తం చేసినప్పటికీ వాడు పొందలేడు. శరీరం పైన రుద్రాక్షం పైన భస్మ ధారణ ఉంటుందో ఎవరైతే భస్మం ధరిస్తారో అటువంటి మానవుడు చాండాలుడు అయినప్పటికీ వాడు అన్ని వర్ణములలో శ్రేష్ఠుడవుతాడు, పూజనీయుడవుతాడు. ఎవరైతే మస్తకం పైన కుటుంబాన్ని తెలుస్తున్నారో ఈ సంసారంలో ఎన్ని తీర్థం ఉన్నావో, గంగావలైనటువంటి ఎన్ని నదులు ఉన్నావో ఆ నదులలో స్నానం చేసిన పుణ్యఫలాన్ని వారు పొందుతున్నారు. పంచాక్షరి మంత్రం ఏదైతే ఉన్నదో సప్తకోటి మహామంత్ర పంచాక్షర పురస్కర మంత్ర శైవ కైవల్యహితవ పంచాక్షరి మంత్రం మొదలుకొని 7 కోట్ల మహామంత్రులు ఉన్నారు. అవన్నీ కూడా శివ కైవల్యాన్ని మోక్షాన్ని ప్రసాదించేటువంటిది. ద్వారా విష్ణు అనేటువంటి దేవతలు ఏ మంత్రాన్ని చేస్తాడో సుఖాన్ని ప్రసాదించేటువంటిది. కాబట్టి త్రిపుండాన్ని పెంచండి. కాబట్టి అటువంటి వ్యక్తులు మతంలో కూడా స్వతహా మానవుడు యొక్క వంశము ఆ యొక్క గోత్రంలో ఉత్పన్నమైనటువంటి పూర్వీకులందరూ కూడా భవిష్యత్తులో ఉత్పన్నులైనటువంటి వాళ్ళని అందరూ కూడా ప్రకటించబడతారు. ఎవరైతే ఆత్మధారణ చేస్తున్నారో ఈ లోకంలో రోగరహితులై దీర్ఘాయువు పొందుతున్నారు. సంపూర్ణమైన భోగాలను అనుభవించి జీవనం యొక్క అంతిమ సమయంలో సుఖపూర్వకంగా ముక్తిని పొందుతున్నారు. ముక్తిని పొందిన తర్వాత 8 సిద్ధులను పొంది పద్మాలకు కూడుకున్న దివ్య శరీరాన్ని పొంది శివలోకాన్ని పొందుతున్నారు. తర్వాత ఆ దివ్యలోకాన్ని పొందిన తర్వాత దివ్యలోకంలో ఉన్నటువంటి దేవతలను చేసి దివ్యమైన విమానం పైన ఎక్కి శివలోకాన్ని పొందుతున్నారు. అక్కడికి చేరిన తర్వాత అక్కడ విద్యాధరుడు మహాపరాక్రమం గల బ్రహ్మగుడు ఇంద్రాది లోకపాలకుల యొక్క లోకములలో క్రమంగా వాళ్ళు వెళ్ళి అనేక భోగాలను అనుభవించి ప్రజాపతి పదాలను పొంది బ్రహ్మ యొక్క పదం పైన వాళ్ళు ఆశీర్వదుతున్నారు. కాబట్టి ఈ విధంగా అనేక జన్మలు అనేక బ్రహ్మ యొక్క ఫలాన్ని పొందిన తర్వాత కూడా దివ్యలోకాల్లో అనేకలతో కూడా ఆనందాన్ని పొందుతున్నారు.
యొక్క ఆయుష్ ఉంటుందో అంత ఆయుష్ను పొంది అనేక సుఖభోగాలను అనుభవించి విష్ణులోకాన్ని చేరుతున్నారు. అక్కడ బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల సుఖాన్ని అనుభవిస్తున్నారు. తర్వాత శివలోకానికి వెళ్ళి ఇచ్ఛానుకూలంగా అక్షయమైనటువంటి నాశనమైనటువంటి కోరికలను పొంది శివ సాన్నిధ్యానికి పొందుతున్నారు. ఇందులో సందేహం లేదు. కాబట్టి అన్ని ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాటికి చూసి తెలుసుకొని ఈ నిర్ణయానికి రావడం జరిగింది. త్రిపుర ధారణ పరమ శ్రేష్టమైనటువంటిది. ఏ బ్రాహ్మణుడు విభూతిని నిందిస్తున్నాడో వాడు బ్రాహ్మణుడు కాదు. కాబట్టి ఇతర జాతుల్లో జన్మించిన విభూతి కారణంగా చతుర్ముఖ బ్రహ్మ యొక్క వాళ్ళు పనిచేస్తారు. రకంలోనే కాబట్టి సాధనలు యజ్ఞాలు ఎవరైతే పుణ్యాత్మైన మహాత్మ చేసుకుంటాడో కూడా జయిస్తాడు. మలత్యాగం చేసినప్పుడు ఎవరైతే రొట్టి తర్వాత జలస్నానాన్ని ఉన్నది. కానీ భస్మస్నానం చేసినట్టయితే సదా పవిత్రుడుగా ఉంటాడు. కాబట్టి మంత్రస్నాన పాపాన్ని ఈ భస్మస్నానం పరిస్థితి స్నానటువంటి జలంలో అవగాహన చేసి మోక్ష బలాన్ని మనకు పొందింపజేస్తుంది. పరమపదాన్ని పొందడం జరుగుతుంది. సమస్త కాలంలో స్నానం చేస్తే ఏ పుణ్యఫలం లభిస్తుందో కేవలం స్నానం చేసేవాడు పొందుతున్నారు. భస్మస్నానమే శ్రేష్టమైన అది ప్రతిరోజు కూడా గంగాతీర్థంతో సమానమైనటువంటి భస్మరూపి సాక్షాత్ శివుడే స్నానం ధరించే వాడే 3 లోకాలను పవిత్రం చేసేటువంటి వాడు. ఏ బ్రాహ్మడైతే కుటుంబాన్ని ధరించకుండా స్నానము, ధ్యానము, గానము, జపం, అనుష్ఠానము ఇత్యాది కర్మలను ఆచరిస్తున్నాడో వాడు చేసేటువంటి స్నానం కాదు, వాడు చేసే ధ్యానం కాదు, వాడు ఇచ్చే దానం కాదు, వాడు చేసేటువంటి జపం కాదు. వానప్రస్థుడు, కన్య, దీక్ష లేనటువంటి మనుష్యుడు మధ్యాహ్నానికి పూర్వం జలంతో కూడుకున్న త్రిపుండాన్ని ధరించవలసింది. మధ్యాహ్నం తర్వాత జలరహితమైనటువంటి భస్మం ధరించవలసింది. భస్మమే ధరించవలసింది. ఈ ప్రకారంగా శ్రద్ధాపూర్వకంగా దృఢ నిశ్చయంగా ఏ వ్యక్తి నిత్యం భస్మధారణ చేస్తున్నాడో వాడిని శివభక్తుడుగా మనం తెలుసుకోవాలి. వాడికి భక్తి ముక్తి 2 కూడా లభిస్తున్నది. ఎవరి శరీరం పైన చాలా పుణ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక రుద్రాక్ష కూడా లేనట్టయితే లేదో, తర్వాత భస్మ లలాటంలో లేదో వాడి యొక్క జన్మ వ్యర్థము. యస్యాంగే నైవ రుద్రాక్ష ఏకోపి బహుపుణ్యత తస్య జన్మ నిరర్థం స్యాత్. త్రిపుండాన్ని ధరించకుండా రుద్రాక్షం ధరించకుండా వ్యక్తి జన్మ వ్యర్థం. ఈ విధంగా భస్మధారణ యొక్క విధానాన్ని భస్మధారణ భస్మం యొక్క మహాత్మ్యాన్ని త్రిపుండధారణ యొక్క మహాత్మ్యాన్ని పూర్వుల వారు జన్మగారి మహర్షులకు వినిపించాడు. పిలిచి ఓ మహర్షులారా, ఈ ప్రకారంగా నేను ఒక సంక్షేపంగా చెప్పినట్టు సంక్షేపంగా త్రిపుండం యొక్క మహాత్మ్యాన్ని అందిస్తున్నాను. సమస్త ప్రాణులకు కూడా ఈ రహస్యంగా ఉండవలసిన విషయం కాబట్టి దీన్ని మొత్తంగానే వివరించవలసింది. ఓ విశ్వేశ్వర లలాటం దగ్గర నుంచి నిర్దిష్టమైన స్థానాల
కలుపుకొని 3 రేఖలుగా ధరించవలసింది. ఇది విద్వాంసులైనటువంటి వాడు తీర్పు చెప్పినటువంటి విషయము. ఈ 2 కనుబొమ్మల యొక్క మధ్య భాగం ఏదైతే ఉన్నదో, ఈ 2 కనుబొమ్మలు ఉన్నాయి కదా, కనుబొమ్మలు ఈ మధ్య భాగాన్ని తీసుకొని ఈ కనుబొమ్మల యొక్క ఇక్కడ నుంచి ఇక్కడ మధ్య భాగం, కనుబొమ్మలు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ మధ్య భాగం తీసుకొని చివరి వరకు ఆ త్రిపుండాన్ని లలాటంలో ధరించాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వారు పెట్టుకుంటారు కొంతమంది, ఇటు అంత దూరం పెట్టవసరం లేదు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకే పెట్టాలి. మధ్యమ అనామిక అనేటువంటి 2 వేళ్ల చేత 2 రేఖలు చేసి అంగుష్టం ద్వారా ప్రతిరోమ భావం చేత త్రిపుండాన్ని ధరించాలి. ఇది మధ్యమ, ఇది అనామిక కదా, ఇది మధ్యమ, ఇది అనామిక, ఇది మధ్యమ, ఇది అనామిక. ఇట్లా పెట్టాలి. ఈ 2 వేళ్లతో ఇట్లా పెట్టి ఇది ఉంటుంది కదా, ఈ బొటన వేలుతో ఇది రావాలి. ఈ 2 వేళ్లతో ఈ 2 రేఖలు ఈ విధంగా పెట్టాలి. మధ్యమ అనామిక ఈ 2 వేళ్లతో లలాటం పైన భస్మాన్ని ధరించి ఈ అంగుష్టం ఏదైతే ఉన్నదో అంగుష్టం ద్వారా ప్రతిరోమంగా, అంటే దీనికి ప్రతిరోమంగా ఆ అంగుష్టం ద్వారా ఈ రేఖను ధరించడం నిర్మూలంగా చెప్పబడింది. అట్లా వీలు కానప్పుడు మధ్యలో ఉన్నటువంటి 3 వేళ్ళు ఏవైతే ఉన్నావో ఆ 3 వేళ్లతో కూడా భస్మను ధరించవాలి. ఈ 3 వేళ్లతో కూడా అట్లా ధరించవాలి. ఈ త్రిపుండాన్ని ధరించడం అనేటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటిది, భోగాన్ని మోక్షాన్ని ప్రసాదించేటువంటిది. ఈ 3 రేఖల్లో కూడా 9 మంది దేవతలు ఉంటారట. 3 రేఖలు మనం ఏవైతే ధరించామో అందులో 9 మంది దేవతలు ఉంటారు. వాటి విధానాన్ని చెప్తున్నాను, సావధానంగా నవస్తుంది. మునివారి ద్వారా ప్రణవం యొక్క ప్రథమ అక్షరము అకారము, అది గార్హపత్యాగ్ని, పృథ్వీదానికి ధర్మ, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, రాసస్తవనము, తర్వాత మహాదేవుడు. ఇది ఈ త్రిపుండ్రం యొక్క ప్రథమ రేఖ యొక్క 9 మంది దేవతలు. త్రిపుండ్రం యొక్క ప్రథమ రేఖ యొక్క దేవతలు ఎవరయ్యా అంటే అకార, ఉకార మరములు, తర్వాత గణపత్యాగ్ని, పృథివీ, ధర్మము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతస్తవనము, మహాదేవుడు. ఇది శివదీక్షాపరాయణులైనటువంటి వాడు పురుషుడు బాగా తెలుసుకోవాల్సిన విషయము. ఓ మునిశ్రేష్ఠులారా, ప్రణవం యొక్క 2వ అక్షరం ఉకారం. అకారం అక్కడ చెప్పాడు, ఇక్కడ ఉకారం 2వ అక్షరం. ఇక్కడ రెండవ రేఖ యొక్క 9 మంది దేవతలు దక్షిణాగ్ని, ఆకాశము, సత్వగుణము, యజుర్వేదము, మాధ్యందిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ. ఇక్కడ క్రియాశక్తి చెప్పాడు, ఇక్కడ ఇచ్ఛాశక్తి, అంతరాత్మ, మహేశ్వరుడు. ఇది రెండవ రేఖ యొక్క 9 దేవతలు. ఈ విధంగా శివదీక్షితులైన వారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత ప్రణవం యొక్క 3వ అక్షరం మకారం కదా, అకార, ఉకార, మకారం. కాబట్టి మకారము 3వ రేఖ. ఆ 3వ రేఖలో ఉన్నటువంటి 9 మంది దేవతలు మకారము, ఆహవనీయాగ్ని, పరమాత్మ, తమోగుణము, లోకము, జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ సవనము, శివుడు. ఈ 9 3వ రేఖలో ఉన్నటువంటి 9 మంది దేవతలు. దీన్ని కూడా శివదీక్షితులు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా స్థానదేవతలు, ఈ ఒక్కొక్క స్థానంలో 9 మంది స్థానదేవతలను ఉత్తమమైన భక్తిభావం చేత నిత్యం
చే పురుషుడు కుటుంబాన్ని ధరించవలే. వాళ్ళను కూడా ముక్తిని పొందుతున్నారు. ఓ మనిషి ద్వారా సంపూర్ణమైనటువంటి అంగములలో స్థానదేవతలు చెప్పబడినవి. వాటి 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 యొక్క స్థానాలను కూడా మీకు వినిపిస్తున్నాను, భక్తిపూర్వకంగా వినవలసింది. 32 స్థానములు, స్థానం లేకుంటే స్థానము, లేకుంటే 5 స్థానం. మనుషులు ఈ స్థానాలలో త్రిపుండాన్ని ధరించాలి. 32 కోట్లు ధరించవచ్చు, 16 ధరించవచ్చు, 8 స్థానాలు ధరించవచ్చు. మస్తకము, శిరస్సు, లలాటము, 2 చెవులు, 2 నేత్రములు, 2 నాసికలు, ముఖము, కంఠము, 2 చేతులు, 2 చేతుల కింద భాగము, 2 ఇవి హృదయము, 2 పార్శ్వభాగములు, ఇక్కడ నాభి, బొడ్డు, 2 అండకోశములు, 2 తొడలు, 2 మోకాళ్ళు, 2 మోకాళ్ళ కింద భాగము, ఇది 2 కాళ్ళు, 2 పిండలేము, ఈ విధంగా 32 స్థానములు చెప్పబడినవి. ఇందులో క్రమంగా అగ్ని, జలము, పృథ్వీ, వాయువు, దశ దిక్పాలకుడు, దశ దిక్ప్రదేశములు, దశ దిక్పాలకులు, 8 మంది వసువులు నివసిస్తారు. అగ్ని, జలము, వాయువు, 10 దిక్ప్రదేశములు, 10 దిక్పాలకులు, 20 మంది వసువులు. అన్ని కోరికలు కూడా మనకు నెరవేరాలనుకున్నప్పుడు 10,000 శివలింగాలను మనం పూజించాలి. కాబట్టి నిత్య పూజా విధానాన్ని చెప్తున్నాను. ఒక పార్థివలింగాన్ని రోజు పూజించినట్లయితే ఇది నిత్య పూజన విధానం, పాపం నశిస్తుంది. 2 పార్థివలింగాలను రోజు పూజించినట్లయితే అర్థసిద్ధి జరుగుతుంది, మనకు ధనప్రాప్తి జరుగుతుంది. 3 లింగాలను పూజించినప్పుడు సమస్త కోరికలలో ముఖ్యమైనటువంటి కోరిక నెరవేరుతుంది. సిద్ధిక ముఖ్యమైన హేతు అది పూర్వంలో చెప్పినటువంటి సంఖ్యలో ఉత్తరోత్తర సంఖ్య ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. అంటే 100 కంటే 200, 200 కంటే 500, 500 కంటే 1000, 2000, 5000, 10,000, అది చాలా ఫలాన్ని ఇచ్చేటువంటిది. బుద్ధిమంతుడైనటువంటి మనుష్యుడు 10,000 శివలింగాలను పూజించినట్లయితే రాజభయం నుంచి ముక్తిని పొందుతాడు. గవర్నమెంట్ నుంచి చాలా భయం వచ్చింది అని చెప్పి తెలుసుకున్నప్పుడు 10,000 శివలింగం కావాలి అన్నప్పుడు 10,000 శివలింగాలను పూజించాలి. శాకిని మొదలైన భయాలను తొలగింపజేసుకోవాలన్నప్పుడు కూడా 7,000 శివలింగాలను పూజించాలి. పుత్ర సంతానం కోసం అది చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే విశేషంగా 55,000 శివలింగాలను పూజించాలి. కన్యా సంతానానికి 10,000 శివలింగాలు ఐశ్వర్యవంతులవుతారు. 10 లక్షల శివలింగాలను పూజించినట్లయితే బాగా సంపత్తి దొరుకుతుంది. 10 లక్షలు. ఇంకా చెప్తున్నాడు, ఏ మానవుడైతే పృథ్వీ పైన 1,00,00,000 శివలింగాలను పూజిస్తాడో వాడు శివస్వరూపుడుగా అవుతాడు, శివస్వరూపాన్ని వాడు పొందుతాడు. ఇందులో సందేహం లేదు. పార్థివ పూజ అనేటువంటిది పార్థివలింగానం కోటి యజ్ఞ పరస్పర శ్రావణమాసం రాసుకుంటాను. కాబట్టి ఆ పార్థివలింగ పూజ అనేటువంటిది కోటి యాగాలను చేసిన ఫలాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఇందులో సకామంతో చేసినటువంటి పూజ, తర్వాత సకామంతో చేసినటువంటి పూజ భక్తులకు భోగాన్ని, మోక్షాన్ని రెండింటిని ప్రసాదిస్తున్నది. ఎవరి యొక్క సమయం అయితే రోజు లింగార్చన లేకుండా గడుస్తున్నదో ఆ దురాచారి
దుష్టాత్మ అటువంటి వ్యక్తికి హాని జరుగుతున్నది. వినా లింగార్చనం చేస్తే కాదో గచ్చట మహాహానిర్భవేత్తస్య దుర్వృత్తస్య దురాత్మన, హానిని పొందుతాడు. అంటే దీక్షగా పట్టుకున్నప్పుడు అది చేయనప్పుడు ఒక పక్కకు అంటే మనం కాసులో ఒక పక్కకు సమస్తమైన దానములు, సమస్తమైన వ్రతములు, సమస్తమైన తీర్థములు, సమస్తమైన నియమాలు, సమస్తమైన యజ్ఞాలు ఒక తాసు పైన పెట్టి తాసులో ఒక దానిపైన పెట్టి ఒక తక్కెడ పైన పెట్టి రెండవ తక్కెడ పైన దాని సమానంగా పార్థివలింగాన్ని మనం పెట్టినట్లయితే పార్థివలింగ పూజనే గొప్పదని మనకు తెలుస్తుంది. ఆ తక్కెడ ఏదైతే ఉన్నదో పార్థివలింగాలను పెట్టిన తక్కెడ పైకి లేస్తున్నది. ఇన్ని వ్రతాలు, దానాలు, నియమాలు, తీర్థాలు సేవించి యజ్ఞాలు చేసినటువంటి ఫలం కంటే పార్థివలింగ శివ పూజా విధానం వల్ల చాలా ఫలం కలుగుతున్నది. అప్పుడు నాన్నగారి దగ్గర ఆయన ఉంటుంది కదా, అబ్బాయి ముస్లిం వచ్చి సిరిసిల్ల దగ్గర ఆవునూరు నరసింహాచార్య, ఆవునూరు నరసింహాచార్య వారిది శ్రేష్టమైన వసతి. ఆ కాలంలో నెలకు 100 రూపాయలు భోజనము వసతి నాన్నగారిచ్చి చదివించారు. ఇది శాస్త్రములు నిర్ణయించిన సిద్ధాంతం. కలియుగంలో పార్థివలింగార్చనను మించినటువంటి ఇంకొక శివ పూజ లేదు, ఏ పూజ కూడా లేదు అని సమస్త శాస్త్రముల యొక్క సిద్ధాంతం. శివలింగముల యొక్క పూజ భుక్తి ముక్తి ప్రదము, భుక్తిని ప్రసాదిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది, తర్వాత సమస్తమైన ఆపదలను కూడా తొలగిస్తుంది. నిత్యము యావజ్జీవం అర్చించినట్లయితే మానవుడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు, శివుల్లో లీనమవుతాడు, శివ సాయుధ్యాన్ని పొందుతాడు. మహర్షులంతా కూడా శివనామమయమైనటువంటి ఈ లింగాన్ని నిత్యము పూజిస్తున్నారు. సమస్త లింగములలో ఈ లింగం శ్రేష్టమైంది కాబట్టి విధిపూర్వకంగా ఈ శివలింగాన్ని పూజించవలే. ఓ మునిశ్రేష్ఠులారా, పరిమాణం యొక్క అనుసారము లింగం 3 ప్రకారములుగా చెప్పబడింది. కొలతల యొక్క ప్రకారం లింగము 3 విధములుగా ఉన్నది. ఉత్తమము, మధ్యమము, అధమము. కాబట్టి దీన్ని మీరు వినవలసింది. 4 అంగుళములు గల 4 అంగుళముల ఎత్తు గల సుందరమైనటువంటి వేదికతో కూడుకున్నటువంటి శివలింగము, దాన్ని శాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళు ఉత్తమ శివలింగంగా దాన్ని చెప్తున్నారు. మహర్షులు కూడా ఉత్తమ శివలింగంగా చెప్తున్నారు. అందులో సగం 2 అంగుళాలు కలిగినటువంటి శివలింగం ఏదైతే ఉన్నదో అది మధ్యమంగా చెప్పబడుతున్నది. తర్వాత అందులో సగం ఒకే అంగుళంతో కూడుకున్నటువంటి శివలింగము అది అధమ శివలింగంగా చెప్పబడుతుంది. ఉత్తమ, మధ్యమ, అధమ భేదంగా 3 శివలింగాలను పేర్కొన్నారు. ఎవరైతే భక్తితో శ్రద్ధతో కూడుకొని అనేక శివలింగాలను ఎవరైతే అర్చిస్తుంటారో వాళ్ళు మనోవాంఛితమైనటువంటి మనస్సులో కోరుకున్నటువంటి కోరికలందరినీ అన్నిటినీ పొందగలుగుతున్నారు. 4 వేదముల యొక్క సారం ఏమయ్యా అంటే శివలింగార్చనతో సమానమైనటువంటి పుణ్యము ఇంకొకటి లేదు, మరొకటి లేదు. 4 వేదాల్లో కూడా లింగార్చన మించినటువంటి పుణ్యప్రదమైనటువంటి విషయము చెప్పబడలేదు. 4 వేదాల్లో కూడా శివలింగార్చన గురించే చెప్పబడింది. ఇది శాస్త్రముల యొక్క నిర్ణయం. విద్వాంసుడు ఏ విధంగా కోరుకోవాలి? సమస్త కర్మ ప్రపంచాన్ని త్యాగం చేసి సమస్త చరాచరమైన జగత్తును పూజించిన ఫలాన్ని మనం పొందగలుగుతాము. సమస్త చరాచరమును పూజించిన ఫలం ఒక శివలింగారాధన వల్ల మనకు లభిస్తున్నది. సంసారం అనేటువంటి సాగరంలో మునిగినటువంటి మానవులకు మించినది మరి ఒకటి లేదు.
ఈ శివలింగార్చననే సంసార సాగరంలో ఉన్నటువంటి వ్యక్తులకు కరుణోపాయము. అజ్ఞాన రూపమైనటువంటి అంధకారంలో అంధకారంతో అంధులైనటువంటి తర్వాత విషయ వాసనలో ఆసక్తులైనటువంటి మనస్సు గల మానవులకు ఈ జగత్తులో భవసాగరం అంటే సంసార సాగరాన్ని దాటేటువంటి నావ శివలింగార్చన ఒక్కటే. శివలింగార్చన అనేటువంటిది ప్లవం, ఒక ఓడ లాంటిది. అంటే అజ్ఞానం అనేటువంటి చీకటిలో ఉన్నటువంటి వాళ్లకు విషయాసక్తమైనటువంటి మనస్సు గల వారికి ఈ లింగార్చనం మించినటువంటిది ఇంకొకటి లేదు. సంసార సాగరాన్ని దాటించేటువంటి నౌకగా ఈ లింగార్చన చెప్పబడినది. బ్రహ్మ విష్ణు మొదలైనటువంటి దేవతలు, మునిగణము, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, చారణులు, సిద్ధజనులు, దైత్యులు, దానవులు, శేషుడు మొదలైనటువంటి సర్పములు, గరుడు మొదలైనటువంటి పక్షులు, ప్రజాపతి, మనువులు, కిన్నరులు, సమస్తమైనటువంటి మానవులు అందరూ కూడా ఈ అర్థాన్ని సిద్ధించేటువంటి అర్థసిద్ధి అని మనం కోరుకున్నటువంటి ప్రయోజనాన్ని మనకు ప్రసాదించేటువంటి ఈ శివలింగాన్ని మహాభక్తితో పూజించి మనస్సులో ఆ యొక్క అభీష్టమైనటువంటి కోరికలను పొందగలుగుతున్నారు. ఈ విధంగా భక్తితో పూజించినట్లయితే మన మనస్సులో ఉన్నటువంటి కోరికలను ఆ పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు, మనం పొందగలుగుతాము. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు వీళ్ళందరూ కూడా ఇంకా విలోమంగా ఉంటున్నటువంటి ఏ వ్యక్తులైనా సరే వారు తమ అధికారాన్ని అనుసరించి అంటే ఇది చేయవచ్చా, చేయకూడదా, ఎంతవరకు చేయవచ్చు, ఎంతవరకు దీంట్లో మనకు సాఫల్యం ఉంటుంది అని వైదికమైనటువంటి విధానంతో వారు చేయాలి. వీలు కాని వాడు తాంత్రిక విధానంతో ఆదరపూర్వకంగా శివలింగాన్ని పూజించాలి. కాబట్టి ఓ బ్రాహ్మణారా, ఓ మహర్షులారా, చాలా చెప్పి లాభం లేదు. నేను ఎక్కువగా దాని గురించి చెప్పి ఏమి లాభం లేదు. శివలింగ పూజ అనేటువంటిది స్త్రీలో కూడా ఇతరులకు కూడా అధికారం ఉంటుంది. అధికారో కిం బహూక్తేనయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనేభ్య. శివలింగార్చనంలో స్త్రీలకు కూడా అధికారం ఉన్నది, వేరే జనులకు కూడా అధికారం ఉన్నది. సర్వేషాం అన్నారు, అందరికీ అధికారం అనేటువంటిది ఈ పాఠ్యలింగార్చనలో అందరికీ కూడా అధికారాన్ని మన శాస్త్రోక్తంగా విద్యేశ్వర సంహితలో శివపురాణంలో ఈ శ్లోక భావం ద్వారా మనం తెలుసుకున్నాము. ద్విజులకు మాత్రం ఎవరైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజుడు అంటారు. ఉపనయన సంస్కారం గల వ్యక్తులు ముగ్గురు ఉంటారు, బ్రాహ్మణులు, క్షత్రియుడు, వైశ్యుడు. వాళ్లకు వైదిక పద్ధతితో శివలింగ పూజ చాలా శ్రేష్టమైనది. వాడు వైదిక మార్గంగానే శివ పూజను చేయాలి. ఇతరులకు మాత్రం వైదిక మార్గంతో పూజ చేసేటువంటి అధికారం లేదు. వేదజ్ఞులైనటువంటి బ్రాహ్మణులకు వైదిక మార్గంతోనే వారు శివుణ్ణి, పార్థివలింగాన్ని వాడు పూజించాలి, ఇంకొక మార్గం చేత కాదు. ఇది శివుడు చెప్పినటువంటి మాట. వైదికానాం ద్విజానాం చ పూజా వైదిక మార్గత కర్తవ్య నాణ్య మార్గేణ ఇత్యాహ భగవాన్ శివ. భగవంతుడైన శివుడు ఈ విధంగా చెప్పాడు. దధీచి మహర్షి యొక్క శాపం వలన, గౌతముని యొక్క మహర్షి శాపం వలన ఎవరి యొక్క మనస్సు అయితే దగ్ధమైపోయిందో అటువంటి ద్విజులకు వైదిక కర్మల యందు శ్రద్ధ అనేటువంటిది కలగదు. శాపాన్ని, గౌతమ మహర్షి శాపాన్ని పొందినటువంటి వ్యక్తులకు వైదిక మార్గానుసరణ చేయరు, వారు వైదిక మార్గాన్ని అనుసరించరు. ఎవరైతే వేదముల్లో, స్మృతులలో చెప్పబడినటువంటి సత్కర్మలను అవహేళన చేస్తున్నారో, అంటే వెక్కిరిస్తున్నారో, నిందిస్తున్నారో, అవహేళన చేసి ఇంకొక కర్మను ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క మనోరథం సఫలం ఎన్నటికీ కాదు. ఏ మానవుడైతే
అంటే వేదాల్లో ఉన్నటువంటి స్మృతులలో, పురాణాల్లో, ఆగమాల్లో చెప్పినటువంటి సత్కర్మలను నిందిస్తూ ఇతర కర్మలను ఆచరించడంలో మనస్సును లగ్నం చేస్తున్నారు, వాళ్ళ యొక్క మనోరథం ఎప్పుడు కూడా సఫలం కాదు. ఈ ప్రకారంగా విధిపూర్వకంగా ఈ శంకరుడు నైవేద్యాంతం వరకు పూజన చేయాలి. ఈ ప్రకారంగా శాస్త్రోక్త విధానంగా పార్థివలింగాన్ని నైవేద్యాంతం వరకు పూజించి అందులో 8 మూర్తుల యొక్క పూజను కూడా చివరిలో చేయాలి. ఏ 8 మూర్తులు? పృథ్వీ, తేజో, వాయు, ఆకాశము, సూర్యుడు 6వది, చంద్రుడు 7, యజమాను స్వరూపం. ఈ విధంగా 8 అష్టమూర్తి స్వరూపులు, 8 శరీరాలతో కూడుకున్నటువంటి పరమేశ్వరుని చివరిలో ఆరాధించవలే. ఈ విధంగా మళ్ళీ ఈ మూర్తులతో పాటు శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, ఈశ్వర, మహాదేవ, పశుపతి ఈ నామాలతో కూడా అర్చన చేయవలే. చేసిన తర్వాత కలవరపడ్డది. అప్పుడు నేను సమాధిలో ఉన్నటువంటి లీలావశంగా నా 2 నేత్రాలను తెరిచాను. 2 నేత్రాలను తెరిచాను. నేత్రాలను తెరవడంతో పాటే మనోహరమైనటువంటి నేత్రాల నుండి కొన్ని జలబిందువులు పడినవి. జలబిందువులే రుద్రాక్ష వృక్షముగా తయారైనవి. పరమేశ్వరుడు చెప్తున్నాడు అన్నమాట రుద్రాక్ష యొక్క మహిమ. మనస్సును ఇంద్రియ నిగ్రహాన్ని ఆచరించడం వాళ్ళు ఆచరించిన తర్వాత మరి లోకానికి ఉపకారం చేయాలని అనుకున్నాడు. అప్పుడు లీలావశంగా 2 నేత్రాలను తెరిచాను. ఆ నేత్రాల నుంచి నేత్రం యొక్క పుటముల నుంచి కొన్ని జలబిందువులు భూమిపైన పడినవి. ఆ భూమిపైన పడినటువంటి రుద్రాక్ష వృక్షములుగా మారినవి. అట్లా అది ఏడిస్తే కొత్త ప్రశ్న చేస్తారు కదా, అది కూడా అనుగ్రహం కోసం ఆయన కంటి నుంచి పడినటువంటి నీటి చుక్కలు ఆవరత్వాన్ని పొందినవి. అవి రుద్రాక్ష, అవే రుద్రాక్షలు. అవి నేను ఆ రుద్రాక్షలను విష్ణు భక్తులకు 4 వర్ణాల వాళ్లకు నేను పంచిపెట్టాను. భూతలం పైన నాకు ప్రియమైనటువంటి రుద్రాక్షలను నేను మొదట్లో గౌడదేశంలో దాన్ని ఉత్పన్నం చేశాను. పంజాబ్, మథుర, అయోధ్య, లంక, మలయాజలము, సత్యగిరి, కాశీ అనేక ఈ విధంగా అన్య దేశాలను కూడా వాటి యొక్క బీజాలను నేను వేశాను. ఉత్తమమైనటువంటి రుద్రాక్షలు పాప సమూహాలను భేదించేట్టుగా, ఉత్తమమైనటువంటి రుద్రాక్షల నుంచి పాపాన్ని తొలగించే విధంగా రుద్రాక్ష పడింది. కాబట్టి నా యొక్క ఆజ్ఞ చేత రుద్రాక్షలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతి భేదం చేత ఈ ప్రపంచం పైన ఏర్పడినవి. రుద్రాక్షలు శుభాక్షరాలు కూడా అంటారు. ఈ విధంగా బ్రాహ్మణుడేమో ఎరుపు వర్ణం గలవి, వీళ్ళకేమో ఎరుపు వర్ణం గలవి, క్షత్రియులకు, వైశ్యులకు పసుపు వర్ణం గలవి, శూద్రులకు నలుపు వర్ణం గలవి. అటువంటి రుద్రాక్షలను నేను క్రమంగా సృష్టించాను. వాడు క్రమంగా అటువంటి రుద్రాక్షలను వాడు యోగాన్ని, మోక్షాన్ని ఇచ్చేటువంటి 4 వర్ణాలకు కూడా విశేష
ఉసిరికాయ పండు, ఉసిరికాయ ఫలం ఎంత ఉందో దాంతో సమానమైన రుద్రాక్ష స్వచ్ఛంగా చెప్పబడింది. తర్వాత రేగి పండు సమానమైన ఏదైతే గోవింద ప్రమాణంగా ఉందో అది చిన్న కోటి కింది స్థానంలో ఉంటుంది. కాబట్టి ఓ పార్వతి ఉత్తమమైన రుద్రాక్షను ఈ విధంగా రుద్రాక్ష యుద్ధాన్ని కోరి నేను అనేక పుణ్యములు లభిస్తున్నది. దీన్ని త్యజించిన వాడు నరకానికి పోతున్నాడు అనేది మొదటి రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించాలి. ఎవరైతే రోగం ఉన్నవారు ఆ రుద్రాక్ష కొన్ని వ్యాధులు ఉంటాయని రుద్రాక్షలను కొన్ని సరిగా పూసలైనటువంటి మాలను ఏదైతే కొన్ని క్రిమికీటకాలు తిన్నటువంటి రుద్రాక్షలను మనం దేశమైతే కంకం చేయడానికి రుద్రాక్షలను ఇటువంటి రుద్రాక్షలను పురుషులు మంగళానికి పురుషులు ఎప్పుడూ ధరించకూడదు. రుద్రాక్ష బాగున్నదా లేదా కూర్చోబెట్టున్నాను అవన్నీ పరీక్షించాలి. లింగ విగ్రహం నా యొక్క లింగ విగ్రహం రుద్రాక్ష. కాబట్టి అది ఏదైతే శనగ రుద్రాక్ష ఏదైతే ఉందో అది చాలా మంచి, చాలా ఫలాన్ని ఇచ్చేటువంటిదిగా చెప్పబడ్డది. రుద్రాక్ష సూక్ష్మ ప్రశస్తం తదా రుద్రాక్షో మమ లింగమంగళమే సూక్ష్మం ప్రశస్తం తదా సర్వాశ్రమాణం వర్ణానాం శ్రీశూద్రాణం హిమాజ్ఞ కార్యా సదయుద్రాక్ష యతీనాం. అన్ని ఆశ్రమాల వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు, అందరూ స్త్రీలు శూద్రులు శివుని యొక్క ఆజ్ఞ వల్ల రుద్రాక్ష ధారణ చేయవలే. యతులు మాత్రం కేవలం ప్రణవం చేతనే రుద్రాక్షను ధరించాలి. కాబట్టి మనుషులు దినంలో రుద్రాక్ష ధరించినట్టయితే రాత్రి చేసిన పాపం వెళ్ళిపోతుంది. రాత్రిలో చేసిన పాపం దినంలో దాదాపు మధ్యాహ్నం చేసిన పాపాల నుంచి ఇప్పుడు సంసారంలో ఎంతమంది భక్తులను ధరిస్తున్నారో, ఎంతమంది ఆధారాలు ఉన్నారో, ఎంతమంది రుద్రాక్షను ధరిస్తున్నారో వారంతా కూడా యమలోకానికి వెళ్ళారు. త్రిపురాన్ని ధరించేవాడు, రుద్రాక్షను ధరించేవాడు వీళ్ళందరూ కూడా యమలోకానికి వెళ్ళరు. ఎవరి యొక్క లలాటము త్రిపుండం చేత ప్రకాశిస్తున్నదో, ఎవరి యొక్క కంఠము రుద్రాక్షతో అలంకరింపబడి ఉన్నదో, ఎవరి యొక్క చేతిలో రుద్రాక్షరి మంత్రం జరుగుతుందో వాడు ఆ పురుషుడు పూజనీయుడు.